గత కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్‌ని వదిలి ఫేస్‌బుక్ వైపు ఎళ్తున్నారు. అయితే ఈ ఫేస్‌బుక్ గురించి కూడా చాలా మందికి తెలీదు. అసలు ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ ఎలా ఉంటుంది? అదేవిధంగా దాంట్లో ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అండ్ యూట్యూబ్‌లో ఎలా వస్తుంది? యూట్యూబ్‌కి అండ్ ఫేస్‌బుక్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. ఈ వీడియోలో మనం ఒక ఇన్ఫర్మేటివ్ టైప్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మానిటైజేషన్‌కి రూల్స్ ఏంటి? అండ్ ఏ విధంగా ఉంటదో, అదేవిధంగా ఫేస్‌బుక్ ఎలా ఉంటదో, రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంటదన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌కైతే మనం ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత 1000 అంటే 1,000 సబ్స్క్రైబర్స్ అన్నది రావాలి. 1 ఇయర్‌లో 4000 వాచ్ అవర్స్. అంటే మనం ఛానెల్ స్టార్ట్ చేసిన నుంచి 365 డేస్ లోపల లాంగ్ వీడియో ఫార్మాట్‌కి 4000 అవర్స్ రావాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా షార్ట్ ఫార్మాట్‌లో అయితే గనక వితిన్ 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్ అన్నది రావాలి. 10 మిలియన్స్ అది కూడా ఎంగేజ్డ్ వ్యూస్ రావాలి. ఇప్పుడు ఒక షార్ట్ అంటే ఎంగేజ్డ్ వ్యూస్ ఏంటంటే అర్థం, ఇప్పుడు ఒక షార్ట్ చూస్తున్నామంటే అది మల్టిపుల్ టైమ్ ఒకేసారి మనం ప్లే చేసి ఉంచితే అది రిపీటెడ్‌లీ అది ప్లే అవుతుంటది కదా! అలాంటి వ్యూస్ అనేది యూట్యూబ్ ఎప్పుడు కూడా కన్సిడర్ చేయదు. సో, దానికే ఎంగేజ్డ్ వ్యూస్ అంటే లాస్ట్ 90 డేస్‌లో అంటే మనం ఛానెల్ స్టార్ట్ చేసి లాస్ట్ 90 డేస్‌లో 10 మిలియన్స్ వ్యూస్ అనేది ఉండాలి. సో, అప్పుడు మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్. అదే కాకుండా మనకి 3 మిలియన్స్ అయితే కూడా ఆఫ్ మానిటైజేషన్ అని ఉంటుంది. బట్ ఇది చాలా మందికి తెలీదు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఎవరు చెప్పలేదు. 3 మిలియన్స్ అయిన తర్వాత మనం ఎలా మానిటైజేషన్‌కి అప్లై చేయాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో, ఇది వైటీ స్టూడియోలో ఎప్పుడైతే మన ఎలిజిబిలిటీ అంటే క్రెడిజిబిలిటీ లిమిట్స్ అనేది చూపిస్తుంటది కదా! వైటీ స్టూడియోలో అదెప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా! 3 మిలియన్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం సబ్మిట్ అది రివ్యూకెళ్తుంది. అక్కడ ప్రాసెస్ ఏంటి అన్నది మనం డీటెయిల్‌గా ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఈ విధంగా యూట్యూబ్‌లో మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి ఫేస్‌బుక్ ఎలా ఉంటుంది? ఫేస్‌బుక్‌లో ఏంటంటే మన యూట్యూబ్ లాగా 1000 మెంబర్ ఫాలోవర్స్ అయితే అవసరం లేదు. సో, రీసెంట్‌గా నేను కొన్ని ప్రొఫైల్స్ చూసాను. ఒక అతనికైతే కేవలం 65 ఫాలోవర్సే ఉన్నారు. వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయింది. అండ్ ఇంకో అతనికి వాళ్ళ ఫేస్‌బుక్ స్టార్ట్ చేసి అరౌండ్ 1,00,000 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో, ఫేస్‌బుక్‌లో రిస్ట్రిక్షన్స్ ఏముంటుందంటే వాళ్ళ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఏదైనా సరే మన ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఏదైనా సరే ఓన్‌గా పెడితే ఫేస్‌బుక్ అన్నది మానిటైజేషన్ అయితే ఇచ్చేస్తుంది. అయితే ఫేస్‌బుక్‌కి అండ్ యూట్యూబ్‌కి రెవెన్యూ ఏ విధంగా ఉంటదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1 మంత్‌కి యూట్యూబ్‌లో 7 మిలియన్స్ వ్యూస్ వచ్చిందనుకోండి. ఎలా లేదన్నా మనకి 50,000 నుంచి 1,00,000 అంటే 1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటది. ఆ పర్టిక్యులర్ నీస్ బట్టి. అదే గనక ఫేస్‌బుక్‌లో 7 మిలియన్ వ్యూస్, లైక్స్ వచ్చాయనుకోండి. మహా అయితే ఒక 5,000-10,000 మాత్రమే. అది కూడా లైక్స్ అండ్ వ్యూస్ బట్టి ఉంటుంది. సో, ఫేస్‌బుక్‌కి అండ్ యూట్యూబ్‌కి భూమి నుంచి స్వర్గంకి ఎంత గ్యాప్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే రెవెన్యూ విషయంలో. ఫేస్‌బుక్ బెస్టా? యూట్యూబ్ బెస్టా? అంటే ఖచ్చితంగా యూట్యూబే బెస్ట్. కానీ ఫేస్‌బుక్ కూడా చేయాలి. ఫేస్‌బుక్ ద్వారా మనకు కూడా పాపులారిటీ పెరుగుతది. ఓకే. నేనొక యూట్యూబర్‌ని. థంబ్‌నెయిల్స్ తర్వాత మన ఏదైతే వీడియోస్ ఇచ్చేస్తున్నాం షార్ట్ వీడియోస్ ఫేస్‌బుక్‌లో కూడా పెట్టొచ్చు. సో, రెండిటికి బెనిఫిట్ ఉంటది. సో, ఎప్పుడు కూడా ప్రైమరీ బేస్‌లో యూట్యూబే ఫేస్‌బుక్ కంటే ఎక్కువ ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. కారణం ఇక్కడ లైవ్‌లో యాడ్స్ అన్నవి రన్ అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.